అలసిపోయినట్టున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ గొప్ప దినమున మానవాళ్ళందరి కొరకు అని ఎంతో వేదనను అనుభవించి ఒక్కొక్క మాటగా సిలువలో పలికిన మాటలు మనం ఉందాలని ధ్యానిస్తూ వచ్చాము. సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన చివరి మాటగా ఈ 7వ మాటను మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. నా కొరకు పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, బలహీనుడను ప్రభువా, నీ మాటలు మేమందరం ధ్యానించుటకు నీ పక్షాన నన్ను వాడుకోమని ప్రాధాన్యపడుతున్నాను. పాపిని పవిత్రపరచండి, మా జీవితాలకు ఉపయోగకరంగా నీ మాటలను స్థిరపరచండి ప్రభువా. ఈ సమయంలో నీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. మీరే మాట్లాడమని నన్ను మమ్మల్ని అందరినీ సరిచేసి నీ కృపలో భద్రపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఈ ముందున్న సమయం మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క 7వ మాటగా దీన్ని ధ్యానించుటకు నాకు అవకాశం ఇచ్చినటువంటి మిషన్ ఇండియా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ మన ప్రేమ్ సార్ గారిని బట్టి, ప్రేమ్జితయ్య గారిని బట్టి, అలాగే మీ శ్రీధర్ సార్ గారిని బట్టి, మంజుల మేడం గారిని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈ చివరి మాటగా తన ప్రాణాన్ని విడుచుటకు ముందు చిట్ట చివరిగా పలికినటువంటి మాటగా ఈ 7వ మాటను మనం ధ్యానించుకుందాం. 100 సంవత్సరాల కిందట భక్తుడైన దావీదు మహారాజు చేత దేవుడు పలికించిన మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇందాక యేసుక్రీస్తు ప్రభువుల వారు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జన్మించడానికి ఒక ప్రణాళిక ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన ప్రతి దానికి కూడా ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి లేఖనాల ఆధారాలు ఉన్నాయి. వాటిని ఆధారంగా దేవుడు ప్రతిదీ నెరవేరుస్తూ చక్కబెట్టచ్చు. అన్ని విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. తను పుట్టినది ఒక అద్భుతమైన కార్యము, చేసినది, నడిచినది, మాట్లాడినది ఒక అద్భుతమైన కార్యం ఎక్కడ మనము చూసి ఉండము. ఎందుకంటే ఆయన పుట్టినదే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఎందుకంటే పాపములో మునిగి ఉన్న మనల్ని, బురదలో ఉన్న మనల్ని కడుగుట కొరకు, తన రాజ్యానికి, తన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. వచ్చి చివరిగా మాట్లాడుతున్న మాట అంత సమాప్తమైనది, ఎందుకంటే నేను వచ్చిన కార్యము ముగించబడుతూ ఉన్నది అని ఎరిగి చివరిగా మాట్లాడుతున్నాడు. పెద్దగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఇదే మాట 100 సంవత్సరాల కిందట దావీదు మహారాజు చెప్తున్నాడు. కీర్తన భాగంలో నుంచి 31వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుకుందాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా మాట్లాడినట్టుగానే అంతకు ముందే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టక ముందే దావీదు మహారాజు చెప్తున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. అంత మాత్రమే కాదు, ఇదే మాటను భక్తుడైన స్టెఫెను కూడా మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చాలా మంచిది. చూసారా అండి, స్టెఫెను కూడా యేసు ప్రభువా, నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నానని చెప్పిన తర్వాత అక్కడున్నవారు నన్ను రాళ్ళతో కొట్టి చంపేశారండి.
ఎందుకంటే పై రెండు సందర్భాలను మనము ఆలోచించినట్లయితే కన్ను మూసే లోపు వారి ఆత్మలను దేవునికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కానివ్వండి, స్టెఫెన్ గారు కానివ్వండి, వారు ఏం చేస్తున్నారు, తమ ఆత్మలను దేవునికి అప్పగించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించినప్పటి మొదలుకొని ఆయన ఏం చేశాడండి, బొమ్మలమైన మనల్ని తన ఆత్మను మనకు ఊదాడు. తన ఆత్మ తన జీవాన్ని మనకు ఊదినప్పుడు మనం జీవింపగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క జీవము మనలో ఉన్నది కాబట్టి మనము జీవిస్తున్నాము. ఇప్పుడు స్టెఫెన్ గారు అంటున్నారు ఏమని, నా ఆత్మని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఎందుకు? ఆత్మను దేవునికి అప్పగించినప్పుడు ఆత్మ ఎవరి దగ్గర ఉంటుందండి? దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా. కానీ తనకున్న యేసుక్రీస్తు ప్రభుల వారికి నియమించిన కొద్ది సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారండి, దేవి మాటల ప్రకారం, లేఖనముల ప్రకారము ఆయన జీవించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి తను ఆశించిన రీతిగా దేవుని ప్రణాళికను బట్టి ఆయన ఈ లోకంలో జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రిని సంతోషపెట్టొచ్చు, తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మనందరం ఉన్నాము. చాలామంది మనం ఎప్పుడైనా ఆత్మ గురించి ఆలోచించామా? నాలో ఆత్మ ఉంది, నేను ఒక ఆత్మనని మనం ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా? మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనకు అది కనబడదు కాబట్టి, మనం ఎప్పుడు సపరేట్గా మనం మాట్లాడుకోలేదు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాం. కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆత్మ ఉందండి. హల్లెలూయా. కాబట్టి తల్లి గర్భంలో రూపింపబడినప్పటి మొదలుకొని మనము బయటకు వచ్చిన తర్వాత కూడా మన మీద దేవుని ప్రణాళిక ఉంది. దేవునికి ఒక సంకల్పం అనేది ఉంది. దేవునికి ఒక చిత్తం అనేది ఉంది. ఆ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనం ఉన్నాము. ఎందుకంటే వాస్తవానికి భూమి మీద ప్రతి మనిషికి కూడా దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ ఆత్మను మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. మరి ఏం చేయాలి? దేవునికి అప్పగించగలిగిన బాధ్యత మన మీద ఉంది. మనం యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు అప్పగించిన పనిని నెరవేర్చి తన ఆత్మను దేవునికి అప్పగించినట్టు మనం చూసాము. స్టెఫెన్ గారు కూడా తను అప్పగించిన పనిని తను చేసి తన ఆత్మను దేవునికి అప్పగించి, అయ్యా ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరెవరు ప్రభువా, వారిని క్షమించమన్నాడు రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా. ఎందుకంటే ఈ దోషం వీరి మీద ఏమి ప్రభువా, వీరిని క్షమించండి ప్రభు అని చెప్పినట్లుగా మనం కూడా చూస్తున్నాం. కాబట్టి మనము కూడా మన హృదయం, మనలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందా? మరి ఏం చేస్తుంది? ఈ ఆత్మ ఎలాంటి పనులు చేస్తుంది? ఈ ఆత్మకు పట్టినటువంటి మాలిన్యమును తొలగించడానికే, ఈ ఆత్మకు పట్టిన ఎందుకు పాపము తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చారండి. ఎందుకంటే శరీర రకంగా చూసినట్లయితే అనేకులు మనం బలహీన పడతాం. శరీర రోగాలు వస్తూ ఉంటాయి, శరీర అస్వస్థత జరుగుతూ ఉంటుంది, శరీరంలో బలహీనతలు కలుగుతూ ఉంటాయి. ఆ బలహీనతలను బట్టి మనం ఏం చేస్తాం, చాలాసార్లు మనం రెస్ట్ తీసుకుంటుంటాం, హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, అలా మనం మెడిసిన్స్ వాడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మనకు స్వస్థత కలుగుతుంది. కానీ ఈ ఆత్మకు పట్టినటువంటి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే పవిత్రమైన కార్యాలు చేసే ఆత్మ ఉంది, అపవిత్రమైన కార్యాలు చేసే ఆత్మ కూడా ఉంది. ఈ పవిత్రమైన కార్యాలు చేసే ఆత్మ ఎలా ఉంటుందండి? పవిత్రంగా ఉంటుంది. ఈ అపవిత్రమైన కార్యాలు చేసే ఆత్మ ఎలా ఉంటుంది? అపవిత్రంగా ఉంటుంది. ఎందుకు? ఈ పవిత్రమైన కార్యాలు చేసే ఆత్మ గురించి కానివ్వండి, లేకపోతే ఈ అపవిత్రమైన కార్యాలు చేసే ఆత్మ గురించి కానివ్వండి, మనం చూసినట్లయితే పేతురు గారు స్పష్టంగా మాట్లాడతారు. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాము. 1వ పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. కన్ను మూసే లోపు మన ఆయుష్కాలం కరిగిపోయే ముందు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన ఆత్మలను మనకు అప్పగించుకోవాలి. ఎందుకు? సత్ప్రవర్తనతోని తర్వాత మనము దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఎందుకు? దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కాబట్టి మనం బహు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. నేను చిన్నవాడిని కదా, నేను పెద్దవాడిని కదా అని తారతమ్యాలు ఏం లేవండి. తల్లి గర్భంలో రూపింపబడిన తర్వాత మనం పిండముగా
చిన్నగా మనం బయటికి వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత దేవుని ఆత్మ మనలో ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మను మనము సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన గల వారిగా, నమ్మకమైన వారిగా, ఎందుకంటే సృష్టికర్తకు నమ్మకమైన వారుగా మనము జాగ్రత్తగా మనము జీవించి మన ఆత్మలను దేవునికి అప్పగించే వారముగా మనం ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని, మన బ్రతుకును మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాము. అలాగనే దేవునికి మన ఆత్మలను ఎందుకు అప్పగించుకోవాలి? ఇది మనం ఎందుకు అప్పగించకపోతే ఏమవుతుందనంటే, దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఆదిలోనే దేవుడు ఏం చేస్తాడండి, తన ఆత్మను మనకు ఊదాడు కనుక, నాసిక రంధ్రంలోని తన జీవాన్ని ఊదాడు కనుక మనం జీవాత్మ అయ్యాము. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మను, దేవుడు అనుగ్రహించిన ఆత్మను తిరిగి మళ్ళీ మనం దేవునికి అప్పగించు వారముగా బాధ్యత కలిగిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఈ ఆత్మ గురించి, శరీరం గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. ఒక్కసారి మనం చదువుకొని ముందు కొనసాగుదాం. ఐదో అధ్యాయం 10వ వచనం. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మనము ఆత్మానుసారంగా నడుచుకుని వారమై ఉన్నాము. ఎందుకంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరేచ్ఛలను మనం నెరవేర్చము. శరీర కార్యాలు ఏమై ఉన్నాయో మనం చాలా సందర్భాల్లో మనం చదువుకొని ఉన్నాము. శరీర కార్యాలు ఎలా ఉంటాయి, ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయి. ఈ ఆత్మకు, శరీరానికి మనకు డైలీ మన లైఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఆత్మ ఒకటి చెప్తూ ఉంటుంది, ఇది చేయకూడదు అని ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరం ఏమో అదే చేయాలని చెప్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దేవునికి నమ్మకమైన వారుగా, యథార్థమైన ప్రవర్తన గల వారుగా మనము దేవునితోని కొనసాగవలసిన వారమై ఉన్నాము. ఆత్మ అయిన మనము మన శరీరాన్ని మనం ఏం చేయాలంటే లోపరుచుకోవాలి. ఆదిలోనే దేవుడు చెప్పాడు ఏంటంటే, సృష్టి అంతటిని చేసి సృష్టిని లోపరుచుకోమని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే, సృష్టి అంతటిని చేశాడు. మా ఆది మానవుని చేసి ఏం చేశాడు, అవ్వని చేసి ఈ సృష్టి అంతటిని నువ్వు లోపరుచుకోమని చెప్పాడు. వాటిని లోపరుచుకుని వారమై ఉన్నాం. మన శరీరాన్ని కూడా మనం ఏం చేయాలంటే మనం లోపరుచుకోవాలి. మన లోపల ఏమేమి ఉన్నాయి, ఆత్మ, శరీరము, ప్రాణం 3 ఉన్నాయి. హల్లెలూయా. బ్రదర్ జాగ్రత్తగా 2 నిమిషాలు అయిపోతుంది. జాగ్రత్తగా గాయస్ నిండున్నాయి 2 నిమిషాలు. ఎందుకంటే మనం ఇది చాలా సీరియస్, ఎంతో పవిత్రమైన శుక్రవారం ఇది. మనం ఎంత వెలపెట్టినా కూడా మన బ్రతుకులో, ఎందుకంటే మన ఆత్మను కాపాడుకునే ఆఫర్ ఎవరిచ్చేవారు ఎవరు లేరు. ఈ యొక్క సువార్త తెలియకనే చాలామంది నశించిపోతున్నారు. ఎందుకంటే మనం బహు జాగ్రత్తగా భయము కలిగి దేవుని సన్నిధిలో ఆయన మరణమును, ఆయన శ్రమను మనం ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఆత్మను మనం పవిత్రంగా కాపాడుకుంటే మనము ఏమైతామని, మన ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఈ ఆత్మను పవిత్రంగా కాపాడుకోక అనేకులు నరహంతకులుగా, వ్యభిచారులుగా ఎందుకంటే తయారవుతూ ఉన్నారు. ఇష్టానుసారమైన కార్యాలు చేస్తూ, వారికి మనసుకు నచ్చిన పని చేస్తూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ మరి బ్రతుకులను వారే భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాము. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, వీరు మా కులం కాదండి, వీరు పరాయి వాళ్ళ కులము, వీరు ఆ దేశస్తులు, ఈ దేశస్తులు అని చెప్తా ఉంటారు. కానీ యేసు ప్రభు అందరికీ దేవుడు, మానవాళ్ళందరి కొరకు ఆయన ఈ దినాన మరణించాడు. నమ్మిన ప్రతి వారికి రక్షణ కలుగుతుంది. సిలువలో దొంగ పలికినట్లుగా మాట్లాడాడు. ఏమని మనం ధ్యానించాం ఇందాక, ఏమని, అయ్యా నీకు న్యాయమైనది, ఎందుకంటే మాకైతే ఈ శిక్ష న్యాయమైనది, కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు, నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశారు. అలాగే ఎవరైనా సరే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభుల వారిని అంగీకరిస్తే, నమ్మితే, ప్రాధేయపడితే మన ఆత్మలు మన సేఫ్ జోన్లో ఉంటాయి. హల్లెలూయా. ఎందుకు, మన ఆత్మలకు పట్టినటువంటి ఆ పాప మాలిన్యం నుంచి దేవుడు కడుగుతాడు. మన రోగమునకు, మన శరీరమునకు పట్టినటువంటి రోగమే కానివ్వండి, ప్రతి విధమైన బలహీనతే కానివ్వండి, అది ఏ సమస్య అయినా కూడా యేసు రక్తములోనే మనకు
జయము కలుగుతుందండి. ఎందుకంటే ఆయన రక్తములో మనకు విజయము కలుగుతుంది. మనకు ఆత్మకు పట్టిన శాపము, ఆత్మకు పట్టిన అపవిత్రత, మన శరీరమునకు పట్టిన రోగము, బాధ, వేదన ప్రతిదీ కూడా ఆయన రక్తములోనే మనకు జయము కలుగజేసే దేవుడై ఉన్నాడు. ఆయన సిలువలో కార్చిన రక్తము ఆ యెరూషలేము వీధుల్లో తన రక్తం అంతా ఏరులై పారిందండి. ఎందుకొరకు? మనల్ని రక్షించడానికండి. మనం ఏం చేస్తాం ఆయనకి? మనలో ఏ మంచితనం ఉన్నది? మనలో ఏ మంచితనం లేదండి. ఎందుకంటే ఆయన ఉచితంగా మన కొరకు మనల్ని ప్రేమించి మనం పుట్టక మునిపే ఆయన మరణించి ఉన్నాడండి. మన ఏజ్ ఎంత ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం పుట్టక మునిపే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యములో మనం ఉండాలని, ఆయన నిత్య మహిమలో మనం ఉండాలని, ఆయన సింహాసనం ఎదుట మనం కూర్చోవాలని, ఆయన బిడ్డలుగా మనల్ని తన రక్తంలో కడుక్కొని మనల్ని కొనుక్కున్నాడండి. ఎందుకనకంటే మన ఆత్మకు పట్టినటువంటి దోషము, పాపము క్షమించబడాలని. ఎందుకంటే ఆయన ఆత్మను అప్పగించాడు. మనము కూడా మన దేవుడు మనకిచ్చిన ఆత్మను మనం అప్పగించే బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫెన్ గారు ఆయన ఎంతో వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, తన రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పటికీ ఆయన ఆత్మను దేవునికి అప్పగించాడు. మనము కూడా మనం చదువుతూ ఉండవచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు, లేకపోతే ఏదైనా పని చేసుకొని బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ మనకు అంటూ ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను దేవుడు దయచేసిన దగ్గరికే వెళ్తుంది. ఆయనకే మనం అప్పగించే బద్ధులమై ఉన్నామనే సంగతిని మనం జాగ్రత్తగా పరిశీలించి జ్ఞాపకం ఉంచుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మన ఆత్మకు పట్టిన మాలిన్యము తొలగించడానికే యేసయ్య మరణించాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మన జీవితంలో, నిజ జీవితంలో మన పనుల ద్వారా మనం ఆత్మ కార్యాలను నెరవేర్చే వారమై ఉన్నాం. శరీర కార్యాలు మనలో ఉండకూడదు. ఎందుకంటే శరీరము ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా సుఖాన్ని ఆశిస్తుంది. ఎందుకంటే నీచమైన కార్యాలు ఆశిస్తుంది, చెడ్డ పనులు చేయమని చెప్తూ ఉంటుంది. మన శరీరం ప్రేరేపించిన కొరది మనసు చేస్తూ ఉంటుంది. ఈ మనసుకు, ఈ ఆత్మకు ఎప్పుడు విరోధమే. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఆలోచించి సరి అయిన నిర్ణయాలు తీసుకునవలసిన వారమై ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు చంపలేదండి, ఎవరు చంపలేదు. ఎందుకు అంటే యోహాను సువార్త మనం ఒకసారి మనం వాక్యాన్ని చదివి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాలు ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దాం. త్వరగా నేను ముగించునే ఉన్నాను. నేను దాని మరలా చదువు తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. అందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితున్నా నేను. హల్లెలూయా. చూసారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణం పెట్టుటకు, దాన్ని తీసుకున్నటకు తండ్రి ద్వారా అధికారం పొంది ఉన్నాడండి. ఆయన వచ్చింది, ఆయన వేసేది మర్డర్ కాదు, ఎవరో చంపడానికి. వారు ఎందుకంటే రోమ ప్రభుత్వము కఠినమైన శిక్షలు ఉంటాయి కాబట్టి దేవుడు తను ఇష్టపడి ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ మరణించుటకు అది సిద్ధించి జరిగినది. కాబట్టి ఎవరో చంపడానికి అది మర్డర్ కాదు, లేకపోతే ఆయన తనంతా తాను చనిపోవడానికి అది సూసైడ్ కాదండి. యేసుక్రీస్తు ప్రభుల వారిది సాక్రిఫైస్, బలి యాగము. మన కొరకు, మనము చేసిన పాపముల కొరకు ఆయన శిక్షింపబడ్డాడు. మన పాపముల కొరకు బలిగా అర్పింపబడ్డాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె, బొచ్చు కత్తరించు వాని వలె, వాని వద్ద మంగని వాని వద్ద అప్పగించుకున్న వాని వలె గొర్రె అప్పగించుకున్నట్లుగా ఆయన అప్పగించుకున్నాడు. ఆయన ఇష్టపూర్వకంగా చనిపోయాడండి. ఎందుకంటే మనకు విమోచన కలగడానికి, మనకు విడుదల కలగడానికి. అందుకే చాలా మంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏమని? ప్రభువా, మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నది కదా ప్రభువా, ఇదిగో నన్ను స్వస్థపరచు, నా బలహీనత నుంచి విడుదల కలుగచేయండి అని మనం ప్రార్థించినప్పుడు, నిజముగా విశ్వాసం ద్వారా మనం మొరపెట్టినప్పుడు మనలో ఉన్న ప్రతి విధమైన బలహీనత నుంచి దేవుడు స్వస్థపరిచినట్లుగా కోకొలల సాక్ష్యాలు ఉన్నాయండి భూమి మీద. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు. ఆయన రక్తము ద్వారానే మనకు జయము, ఆయన రక్తము ద్వారానే మనకు విడుదల, ఆయన రక్తము ద్వారానే మనం విజయ జెండా ఎగరవేయగలము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడని, యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విమోచించడానికి, మన విడుదల కలగచేయడానికి, మనం బ్రతికించడానికి, ఆయన నిత్య మహిమలో మనల్ని ఉంచడానికి, పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం జీవాన్ని దయచేయడానికి, మనము జీవింపజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టింది ఎందుకండి?
మనం జీవింపజేయడానికి. ఆయన మరణించింది ఎందుకోసం అంటే, మరణించబోతున్న మనల్ని ఆ రావాల్సిన మరణం నుంచి తప్పించి మనం జీవింపజేయడానికి ఆయన మరణించినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించడం ద్వారా మనం ప్రాణం మనకు పోయబడ్డది, మనం జీవం మనకు పోయబడ్డది. కాబట్టి ఇట్టి మరణము, ఈ యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించడాన్ని మనం ఏమంటున్నామండి? శుభ శుక్రవారం అంటున్నాం. ఆయన మరణమే కానీ మనకు జయము కలిగినది, మన పాపాలకు జయము, మనకు ఆత్మకు పట్టిన పాపము శాపము తొలగించబడ్డది. ఒకవేళ మనము పాపములో మరణిస్తే ఆ నిత్య నరకములో మనం కాలవలసిందే, ఆ నిత్య అగ్నిగుండంలో మనం కాలవలసిందే. అట్టి మరణం నుంచి మనం తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరణించినట్టుగా చూస్తున్నాం. మన శరీరానికి పట్టినటువంటి అస్వస్థత కానివ్వండి, రోగము కానివ్వండి, బాధ కానివ్వండి, అవన్నీ కూడా తొలగించి మన ఆత్మను, మన ప్రాణాత్మ దేవులను శుద్ధీకరించి పవిత్రపరిచి ఆయన నిత్య మహిమకు మనల్ని సిద్ధపడాల్సిందిగా అనేక చోట్ల ప్రపంచమంతా కూడా ఈ దినాన్ని శుభ శుక్రవారాన్ని పండుగగా జరుపుకుంటూ ఆయన మరణమును, ఆయన పొందిన దెబ్బలను, ఆయన పొందిన శ్రమలను ధ్యానిస్తూ ధ్యానపూర్వకంగా వారికి వారుగా అప్పగించుకుంటున్నారు. ఈ యొక్క శుభ శుక్రవారం దినమున ఈ మంచి సందర్భమున మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన సిలువలో పలికిన మాటలను. ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకొరకు మరణించాడు, దేని కొరకు, ఏ ఉద్దేశము చేత ఆయన మరణించబడ్డాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఎందుకంటే మనం ఎంతో ఆనందించవలసిన వారం ఉన్నాము. ఎందుకంటే మనం ఏమీ చేయలేదు, ఏ మంచి కార్యాలు మనలో లేవు. కానీ ఉచితంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణను బట్టి మనం సంతోషించవలసిన వారమైనాము. మన ఒక్కరితోనే ఇది అంతం కాకూడదు. ఎందుకంటే మన పిల్లలు, మన తరతరాలు, మన తోబుట్టువులు, మన చుట్టుపక్కల వారు నశించిపోతున్న అందరి పట్ల ఈ బాధ్యత కలిగిన వారమై ఉంటున్నాం. తెలుసుకున్న మనము, అనుభవిస్తున్న మనము, తన మందిరంలో ఉండి మనం ధ్యానపూర్వకంగా ప్రార్థిస్తున్న మనము ప్రపంచ యావత్తు ఆయన కొరకు సాక్షులుగా మనం ఉండవలసిందిగా దేవుడు ఆశిస్తున్నాడు. ఇచ్చినటువంటి ఈ రక్షణను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మను మన బుద్ధిలో శ్వాస ఉన్నంత వరకు మనం ఎవరికి అప్పగించాలండి? దేవునికి అప్పగించాలి. ఎందుకంటే మన కార్యాలు ఎలా ఉంటున్నాయి, మనం చేసే పనులు ఎలా ఉంటున్నాయి, రోజు మనం నెమరు వేసుకొని రోజు దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ మన ఆత్మను ఆయన కొరకు అప్పగించగలిగినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. చివరిగా మరొకసారి మనం చదువుకుందాము. 40వ రోజు ఒకసారి చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 23:40 ఒకసారి చివరిలో. చివరి లూకా సువార్త 23:40 7వ మాట 46. అప్పుడు యేసు చాలు. చూసారండి, దేవుడు చేసినది సమాప్తమైనదని ఎరిగి యేసు ప్రభువు బిగ్గరగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నానని చెప్పి ప్రాణం విడవడం మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మన ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రమైన కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మన శరీరానికి ఆత్మకు ఎప్పుడు యుద్ధమే. కాబట్టి మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని మనం లోపరుచుకొని మనము ప్రాణాత్మ దేవులతో దేవుని సంతోషపెట్టు వారమై ఉన్నాము. అందుకే దేవుడు అంటాడు మా సందర్భంలో, వాక్యంలో అంటాడు, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. మన దేహం ఎవరిదండి? దేవుని ఆలయము. మన ఆలయంలో దేవుడు నివసించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనము ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, మన శరీరము పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసే కార్యాలు పవిత్రంగా ఉన్నప్పుడు మన ఆత్మ పవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మను, దేవుడు అనుగ్రహించిన ఆత్మను దేవునికి అప్పగించే వారమై ఉన్నాము. అప్పగించి యేసు ప్రభు ఏం చేశారంటే మరణించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ను, ఈ జీవను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ రక్షణను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఒకసారి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, మీకు వందనాలు. నిజముగా నా ప్రభువా, మా జీవితంలో మా తండ్రి నీకు స్తోత్రాలు. మాకు నా ప్రభువా
మీరు ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యమును బట్టి వందనాలు. ఇంకా తెలివి లేదు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇప్పుడిప్పుడే మేము ఎదుగుతుండగా చిన్న వయస్కుల వారు ఉన్నాం, మధ్య వయస్కుల వారు ఉన్నాం ప్రభా, నీలో ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిలో నీ ఆత్మను ఊదిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. మీకు ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేదు. ఇదిగో ప్రభువా, మాకు ఇచ్చినటువంటి జీవితమును ప్రభువా యథార్థముగా సత్ప్రవర్తన కలిగి అయ్యా మీకు నమ్మకమైన బిడ్డలుగా మేము జీవించి ప్రభువా, నీకు స్తోత్రాలు. నా ప్రభా, ఎలాంటి పాపములో ఊబిలో మేము ఉండకుండా ప్రభువా, నీ రక్తములో కడిగిన బిడ్డలుగా మేము నా ప్రభువా నీకు సాక్షాత్తంగా మేము ఉండినట్లు సహాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి ఈ ఆత్మను మీకు అప్పగించే వారముగా మేము ఉండాలి. ఇదిగో నా ప్రభువా, నీకు స్తోత్రం. మమ్మల్ని నడిపించండి. ఇదిగో నా ప్రభు, ఇందాక ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడి సంరక్షించిన దేవుడు, మాలో లోటుపాటును తొలగించండి. ప్రతి విధమైన అపవిత్రత పాపమును దయతో క్షమించండి. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉన్నది. మీ శిలువలో కార్చిన రక్తమును బట్టి మా పాపములకు విమోచన ఉన్నది కదా ప్రభువా, దయతో కనికరించండి. మీ రక్తములో కడగండి ప్రభువా, మీరే మా ఆధారం నాయన, మీకు స్తోత్రాలు. అయ్యా, మీరు హృదయ అంతరంగంలో లక్ష్య పెట్టు దేవుడు కదా ప్రభువా, నీ రక్తములో కడిగి పవిత్రపరచండి. నీ ప్రభు మా హృదయంలో నిలిచి ఉండాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. దినదినము మా హృదయంలో రేపాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. మా బ్రతుకులకు ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మమ్మల్ని పురికొల్పండి. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఇదిగో నీ కొరకు సాధనములుగా వాడుకోనమని ప్రాధాయపడుతున్నాను. ఏడో మాటగా పనికిరాని నన్ను నా ప్రభు మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రభావితము చేయండి, మమ్మల్ని అందరినీ మీరు ప్రభావితము చేయండి. మీ కొరకు సాక్షాత్తంగా మీరు వాడుకోనమని ప్రాధాయపడుతున్నాను. మా ఆత్మ పవిత్రముగా ఉండాలి, మా ప్రాణాత్మ దేహములు మా శరీరము పవిత్రంగా ఉండాలి. అందుకొరకు మేము యుద్ధము చేయుటకు, అందుకొరకు నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉండుటకు మాకు సహాయము చేయమని ఇదిగో నా ప్రభువా, మీరు సిలువలో పలికిన 7 మాటలను ధ్యానించుటకు మా అందరికీ ఇచ్చిన ఇట్టి భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మా బ్రతుకులను మీ చేతులకు అప్పగిస్తూ, మీరు ఇచ్చిన ఇట్టి అవకాశ భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ, ముందున్న సమయం మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.